తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ గుట్ట కింద ఇండ్ల వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా స్థానిక కూటమి నాయకుల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా పాకాల పంచాయతీ గుట్ట కింద ఇండ్లు రేషన్ షాప్ 5 ప్రాంతాల్లో తహసీల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రేషన్ లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా QR కోడ్తో కార్డుదారుని ఫోటో మరియు వివరాలతో ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిదానిపై వారి ఫోటోలు వేసుకునేవారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని, ప్రస్తుతం అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డును అన్ని గుర్తింపు కార్డుల వలె కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఎలక్షన్లో ఒకరోజు వచ్చిపోయాం. దాని తర్వాత నేను రాకపోయినా స్థానిక నాయకులు అందరూ కలిసి ఇక్కడుండే మహిళా సోదరులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా మెజార్టీ వచ్చే విధంగా చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వహిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మీకు కరెక్ట్గా కూతవెట్టు దూరం పులివర్తి వారిపల్లి మీకు తెలిసి ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు అంత దూరంలో ఉండి మీకు సంబంధించిన అవసరాలు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా కంటే కూడా మీ పాకాల మండల వాసిగా నా అబ్బాయిని బాధ్యత ఉంది కాబట్టి నేను చూసే బాధ్యత వహిస్తానని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ఆలోచించాలి. ఇప్పుడే నేను చిత్తూరులో ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించిన లీడర్ ఒక ఆయన ఉన్నాడు. CMTS బస్సులు మీకు అంతా తెలుసు. వాళ్ళది 4 బస్సులు నిలిపేశారు. ఇక వారం నుంచి ఎందుకు నిలిపినారంటే, ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత కర్నూలు గుడియాతం పోయే బస్సులు రోజుకి 6,000 రూపాయలు నష్టం వస్తుందంట. అంటే ఇంతకుముందు దాంట్లో స్టాప్ ఎక్కేవాళ్ళు మహిళా సోదరులు. ఈ రోజు ఎక్కట్లేదు కాబట్టి మా క్లాస్ వస్తుంది, ఏం లేదు, నిలిపేసినాం, స్టాపేజ్ రాసినాం అన్నారు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు మహిళా సోదరుమల్ని ఇంట్లో సొంత అన్నదమ్ముల్లాగా ఏ విధంగా ఆదుకుంటా ఉన్నాడు, ఇది ఉదాహరణ. దీని తర్వాత ఇప్పుడే మన చెప్పిన విధంగా, మన గురువు గారు చెప్పిన విధంగా ఆడబిడ్డ నిధి ఉంది. దాన్ని కూడా ఏదో ఒక రోజు తొందరలో చేసేదానికి చంద్రబాబు నాయుడు ముందుంటారని కూడా సభావం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మన రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ జీతాలు పెంచుతా ఉన్నారు. క్రిస్టియన్ సోదరులకు ఫాదర్లకు పెంచుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరెవరికైతే ఇండ్లు తక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా మన పూర్పేట, పకిరిపేటలతో పాటు మీకు ఇక్కడ కూడా స్థలాలకు రెడీ చేస్తున్నాం. తొందరలో ఇంటి స్థలాలు 2.5 సెంట్ నుంచి 3 సెంట్ల రూపాయలు వచ్చి ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని కూడా ఇక్కడ సౌదరులు చెప్తున్నాం. మీకు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఉండే అందరికీ ఈ రేషన్ వేస్తే కాదు, ప్రతి ఒక్క దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో సొంత అన్నదమ్ములాగా ఆదుకుంటాడు. నేను కూడా ఎలక్షన్ ముందు మీకు ఏ విధంగా ఎలక్షన్ అప్పుడు చెప్పాను, నాని అనే వ్యక్తి మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు, మీ ఇంట్లో తమ్ముడు, అన్న, బావ అనుకోవచ్చని అదే మాట మీద నేను ఈ రోజు వరకు కూడా నేను ఉండేంత వరకు కూడా అదే విధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క సోదరి మనులు కూడా ప్రతి విన్నపం, మీకు ఏది వచ్చినా కష్టం నా దృష్టికి తండి, నేను ఇమీడియట్ గా మార్పు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. రేషన్ కార్డులు మీరు చూసుంటారు. ఇంతకుముందు మనం రేషన్ కార్డు పోవాలన్నప్పుడు అంగళి కాడ పోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో మన ఇంటికే వెహికల్స్ ద్వారా వచ్చి ఇస్తామని చెప్పారు. ఆ వెహికల్ కొనిన దాంట్లో కూడా లంచాలు ఏ విధంగా తీసుకున్నారు. ఆ వెహికల్స్ ద్వారా మీరు చూసుంటారు, లాస్ట్ ఎలక్షన్ లో తిరుమల వెంకటేశ్వర లడ్లు కూడా వెహికల్ పంచినారు, కానీ రేషన్ పంచల. ఒక రోజు వచ్చినారంటే మన దగ్గరికి రేషన్ అయిపోతే నెక్స్ట్ టైం ఆ రేషన్ వెహికల్ రాదు. ఇదంతా అనుసరించుకొని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, నారా లోకేష్, వీళ్ళందరూ ఆలోచించి ఒక చిన్న మన ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ అవుతుందో అటువంటి కార్డు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ లో మన ఫోటో ఉంటుంది. మనం ఆ సంబంధించిన రేషన్ షాప్ లో మన బియ్యం తీసుకున్నాం, సరుకులు తీసుకున్నామా తీసుకోలేదా అనేది తెలిసిపోతుంది. తీయలేదంటే ఎందుకు తీయలేదు అనేది అని కూడా మనకి అర్థమవుతుంది. లేదా ఇంత ముందులో గతంలో లాగా మన పేరుతో ఎవరో ఒకరు రేషన్ తీసేసి ఎంట్రీ వేసుకునేది అనుకున్నదు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల పోయి మనకు సంబంధించిన నిత్యావసరాలు కొనుక్కోవచ్చు. ఆ అవసరాలు నిత్యావసరాలు అన్ని కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆ రేషన్ షాప్ డీలర్ ఇప్పుడు సుబ్బునే ఉన్నాడు, రంజిత్ ఉన్నాడు, 1వ నుంచి 15వ తేదీ వరకు ఇచ్చి తీరాలి. మీకు వీళ్ళంటే రిటర్న్ పంపిస్తాడు. ఈ ఒకవేళ మీ పేరు ఇచ్చినాడు అని చెప్పాడు అనుకోండి, ఎక్కడుందో ఆయన QR కోడ్ చూడు అని చెప్తే ఇమీడియట్ మీకు తెలిసిపోతుంది. అంటే దీంట్లో ఎటువంటి అక్రమాలు జరిగేదానికి లేదు, ఎటువంటి అవినీతి జరిగేదానికి లేదు, నిదర్శనాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. దాంతో పాటు మీకు ఇక్కడ ముస్లిం సోదరు మనులు కానీ, క్రిస్టియన్ సోదరు మనులు కూడా ఉన్నారు. కాకముందు మీకు చెప్పారు ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు.
ప్రతి ఇంటికి కూడా మేము ఒక బోర్డు లాగా తెచ్చి ఇచ్చడం జరిగింది. సూపర్ 6 పథకాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే చేస్తామని చెప్పిన ప్రకారం ఈరోజు గెలిచిన మొదటి సంతకంలోనే పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేశారు, 6,000 చేశాడు, 10,000 చేశాడు, 15,000 చేశాడు. అదేవిధంగా డిఐసి రెండో సంతకం పెట్టాడు. 16,740 మందికి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారు. రేపు సెప్టెంబర్ 5వ తారీఖు ఆ టీచర్స్ అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మూడోది గ్యాస్ సిలిండర్. మన ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మన అకౌంట్లో డబ్బేస్తామన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్ డబ్బు ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభావం కింద సంవత్సరానికి 20,000 చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 7,000 రూపాయలు, దాని ఆనుకొని మిగిలింది 13,000 రూపాయలు కూడా మన అకౌంట్లో 3 విడతలుగా మొన్న జూలై ఫస్ట్ వీక్ లో అంటే 1వ తారీఖు మీకు 7,000 పడటం జరిగింది. రేపు మళ్ళీ అక్టోబర్ 7,000 పడుతుంది. మళ్ళా జనవరి 1వ తేదీకి బ్యాలెన్స్ 6,000 పడుతుంది. అదేవిధంగా ముఖ్యమైన పథకం మనకందరికి ఫ్రీ బస్. ఈరోజు ఫ్రీ బస్ మొన్న చెప్పిన ప్రకారం ఇమీడియట్ గా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రీ బస్ వల్ల స్త్రీ శక్తి పేరుతో రిలీజ్ చేసిన దానివల్ల మన ఇంట్లో అన్నదమ్ములు ఉన్న మహిళా సోదరులు ఎవరున్నా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ ఛార్జీలు 5 రకాల బస్సుల్లో. దాన్ని కూడా వైసీపీ నాయకులు ఓల్వో బస్సులు ఎందుకు ఎక్కలేదు, ఇంకో దాంట్లో ఎక్కలేదని మన పైన నిందలు మోపుతున్నారు. అంటే ఆ రోజు చెప్పిన ప్రకారం చేశాం.